బరాబర్ వస్తాయండి, వస్తున్నట్టు రాలని చెప్తున్నారు వాళ్ళకి. శివకుమార్ గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం రామూర్తి గారు. మాట్లాడాడు రాదు, ఎందుకంటే ఆయన రియలైజ్ అయింది మా పార్టీ నా కొడుకుని బిడ్డని తెచ్చి నా కుంప ముచ్చుకున్న నేను ఇంకా రాను మాట్లాడాను అనే దిమాగ్తోనే ఆయన ఉండు. కేసీఆర్ రియలైజ్ అయ్యిండు, ఇది నిజంగా కూడా ఆయన అప్రిషియేట్ చేయాలా. మా నుంచి తప్పు జరిగింది అని ఆయన రియలైజ్ అయ్యే మాట్లాడతాడు, ఇంతే. ఇంకంతకు మించి మొన్న తిరిగినప్పుడు కొంచెం తలకాయ దెబ్బ తాకినట్టు ఎర్రగడ్డ తీసుకుపోండి ఆయనకు తెలియదు. ఎర్రగడ్డ హాస్పిటల్ జైలు చేయించండి. ఆయన ఏదో కాయలు మాట్లాడతాడు, ఆయన వాస్తవంగా నిద్రలకి లేచినట్టున్నాడు. ఇంకోటి గారు వస్తాను చెప్పిండు. ఇంకోటి ప్రభుత్వం ఏం తప్పులు చేస్తుంది, నీళ్ళ పనకచర్లకు అడ్డం మండి ఆపుతాను. ముఖ్యమంత్రి అంటాడు ఏడమన్నాడు, ఇప్పుడు ఏడడ్డమన్నాడు. సచివాలయం నడుతుందట, మరి సచివాలయంలో మేడం అని నడుతుంది, ఆ మేడం పడి తిరుగుతాడా? ఇప్పుడు కేసీఆర్ తన తప్పు తను తెలుసుకున్నాడు. నువ్వు చూడలేదు సోషల్ మీడియాలో ఇవాళ మొత్తం నడుస్తుంది, సచివాలయంలో మేడం నడుస్తుంది. ఆ మేడం ఎవరు అన్నది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను. మరి ఆడ బనకచర్ల కడ్డమంటాడు, మరి ఎడమనుకుంటున్నాడు. ఆ మేడం మొత్తం పొద్దులు తిరుగుతాను. మరి ఏం నడుతుందో. రామూర్తి గారు ఒక నిమిషం రామూర్తి గారు, శివకుమార్ గారు మీరు ఏమంటున్నారు? కేసీఆర్ గురించి ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. కేసీఆర్ రియలైజ్ అయ్యిండు, అందుకే ఆయన అసెంబ్లీలో మాట్లాడలే, ఇంకా మాట్లాడారు. 2 సంవత్సరాల తెచ్చి నేను చెప్పిన మాటలు వినకుండా ముంచుకున్నా అనే రకంగా. రామూర్తి గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. శివకుమార్ గారు ఇప్పుడు చెప్పండి. టగడక మీరు ఆగండి. రామూర్తి గారు ఆగండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడి డిస్టర్బ్ ఆయన బహుశా బీపీ ఏమైనా వేస్తే తగ్గించుకోమని. నేను తమ్ముడు అనే మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడుతున్నా. నేను ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు మొరిగిండ్రు, మళ్ళా మొరుగుతా అంటే ఎట్లా చెప్పు? రియలైజ్ అయిండు. పక్కన పెట్టేసిన తప్పు చేసినా అని రియలైజ్ అయ్యిండు, అందుకే మాట్లాడతలేడు. రామూర్తి గారు మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడింది విన్నారా కనీసం? రామూర్తి గారు చెప్పండి, మీరు విన్నారా? ఆయన మాట్లాడింది విన్నారా? కేసీఆర్ రియలైజ్ అయ్యిండు 3 సార్లు కదా చెప్పండి. దెబ్బ తాకింది, నేను చెప్తున్నా కదా, ఇలా దెబ్బ తాకింది, మైండ్ ఖరాబ్ అయింది, ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోండి. కేసీఆర్ గారు వస్తారు, కేసీఆర్ గారు మాట్లాడతారు. ఎర్రగడ్డ హాస్పిటల్ ఎవరు తీసుకెళ్ళాలి? అసెంబ్లీకి వస్తారు. ఎవరిని ఎర్రగడ్డ హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి చెప్పండి. ఏందండి ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఎవరిని తీసుకెళ్ళాలి? మనం మాట్లాడుతుండే కదా, కేసీఆర్ గారు రారు అది ఇదని మాట్లాడుతుండే కదా మీడియాలో. ఇప్పుడు మన ముందు మన శివకుమార్ గారా? శివకుమార్ గారు తమ్ముడు నేను చాలా కూల్ గా మాట్లాడుతున్నా, నువ్వే బీపీ పెరిగినట్టు మాట్లాడుతున్నావు. కావాలిస్తే చెప్పు, నేను ఒక నా ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద రాసిస్తా, నేను ఏదైనా అడ్మిట్ చేయమంటే నేను చెప్తాను, నేను డైరెక్షన్ ఇస్తా. ఎందుకు పరిచయం ప్రొఫెషన్ ఉన్నా కానీ నువ్వు అట్లా మాట్లాడడం తప్పు కదా. నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను, పద్ధతిగా మాట్లాడు. నువ్వు అట్లా మాట్లాడితే నేను నీకంటే ఎక్కువ మాట్లాడుతున్నా. నేను సిటీలో పుట్టి పెరిగిన ఆల్రెడీ నాకు తెలుసు ఎవరితో ఎట్లా మాట్లాడాలా. వస్తుందా రాడా అన్నట్టు. ఇప్పుడు అది కాదు, రేవంత్ రెడ్డి వస్తుందా రాడా అన్నది మీరు సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు వస్తారా నేను వస్తారా రాడా నేను చెప్పాలి, నువ్వు చెప్పనీకి. అరే మేము చూసుకోవాలి, చేసిపోతుండు అంతేనా? ప్రతిపక్ష మాట్లాడుతున్నాను చెప్తున్నా, ఇంకే నీకేం కావాలి? లే రామూర్తి, నువ్వు ఏడ పని చేస్తావు? నీ బిజినెస్ ఏంది? నువ్వు ఏడ పని చేస్తావు? నీ బిజినెస్ ఏంది? నీ బిజినెస్ నేను బీఆర్ఎస్ పార్టీలో ఫుల్ టైమ్ లో పనిచేస్తా. ఆయన బీఆర్ఎస్ పార్టీలో అంటున్నాడు, మీరు డాక్టర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకేమన్నా ఉందా నీ పని? సొంత బిజినెస్ పని చేయడమే నా పని, నాకు వేరే పని ఏం లేదు. లేదు తమ్ముడు, బిజినెస్ ఉందా? మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది?
BRS వ్యక్తిగతం వద్దుగానా, వ్యక్తిగతాలు వద్దులేండి. శివకుమార్ గారు, ఎట్లా నడుస్తుంది ఇల్లు? శివకుమార్ గారు దాని విషయం మనకు అవసరం లేదు. కేసీఆర్ గారు మీరు ఎట్లా చెప్తారండి? శివకుమార్ గారు, ఆయన ఏ శివకుమార్ గారు, శివకుమార్ గారు, దాన్ని బట్టి నేను చెప్తా దాని ఆన్సర్. రామ్మూర్తి గారు ఆగండి ఆగండి. శివకుమార్ గారు మీరు ఎట్లా చెప్తారు? కేసీఆర్ గారు మీరు ఎట్లా చెప్తారు? మీకేం సమాచారం? 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ ని చూస్తున్నాము. ఆ ఈగో అడ్డం పెట్టుకున్న రోజులు ఆయన అసెంబ్లీలో ఖాళీ పెట్టి ఆయన పదవి కాపాడుకోవడానికి అటెండ్ చేసుకొని పోతాడు. ఇంతకు మించి ఇంకా వేరే ఏం లేదు. తీసుకొని బతుకుతాలండి. ఈ కాంగ్రెస్ నాయకులు మేము అట్లా బతకలేదు. మాకు అట్లా బతుకు రాదు. మా కార్యకర్తలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికే పనిచేస్తాను తప్ప ఇంకా వీళ్ళలాగా ఏదైతే వాస్తవంగా కమిషన్ల కాంగ్రెస్ అన్నా లేకపోతే స్కామ్ల కాంగ్రెస్ అన్నా కూడా నువ్వు డైరెక్ట్ గూగుల్లో కొడితే తెలుస్తుంది కదండి. వేల మంది ఉన్నారు వాళ్ళ దాంట్లో. డిబేట్ అవుతుంది. ఒక్క నిమిషం చెప్పండి రామ్మూర్తి గారు. 10 సంవత్సరాల తలకాయ మీద 1,50,000 రూపాయలు ఎవరు అప్పు చేసిండో అందరికి తెలుసు. శివకుమార్ గారు, ఆ ప్రభుత్వం అప్పులు చేయాల్సిందే, అభివృద్ధి కోసం చేస్తారు. దాని గురించి కాదు. ఒక మాట చెప్పండి 2026 సంవత్సరం ఎన్నికల సంవత్సరం. కాంగ్రెస్ మరి ఆ ప్రభుత్వంలో ఉంది కనుక ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో మరి పంచాయతీ ఎన్నికల లాగానే ఉంటుందా? ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయా? చెప్పండి, ఫైనల్ గా చెప్పండి. నేనేమంటున్నా, ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారు. బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇంకే పార్టీ అయినా వాళ్ళు ఖాళీ ఈ మైకుల ముందే మాట్లాడాలా, ప్రెస్ మీట్లు పెట్టాలా తప్ప జనాలలో పోయేటోళ్ళు గారు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఈ రోజు కాన్స్టిట్యున్సీలో జనాల మధ్యన ఉంటున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిన ఫలితాల కంటే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. మేమే గెలుస్తాం. ఓకే రామ్మూర్తి గారు చెప్పండి. అంటే బ్రహ్మరథం పడతారు అంటుండు. బ్రహ్మరథం కాదు, కాంగ్రెస్ కు స్వర్గరథం పడతారు ఇప్పుడు 26న. నేను మరీ చెప్తున్నా, సచివాలయం సాక్షిగా ఏదైతే వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారో వచ్చే సచివాలయంలో గౌరవ కేసీఆర్ గారు కూర్చుంటాడు. 26లో జరిగే ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళు పెట్టరు కానీ ఓన్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుంది. అదేవిధంగా గ్రేటర్ వరంగల్లో కానీ గ్రేటర్ ఏదైతే హైదరాబాద్ లో కానీ గులాబీ జెండా ఎగురుతుంది. అదే విధంగా 27లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగురుతుంది. దేశవ్యాప్తంగా మేము కూడా చక్రం చెప్పే టైం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ. ఓకే, మరి ఇది ఇవాళ సూపర్ ప్రైమ్ టైం డిబేట్. మొత్తానికి తెలంగాణలో 2026 అయితే ఏడాదంతా ఎన్నికలు జరిగే